గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శి జనసేన నేత గరికపాటి వెంకట గారితో పాటు మాజీ మంత్రి అలాగే టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? ఎస్, ఈ రోజు దర్శిలో మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఒక్కసారి గరికపాటి వెంకట గారు ఇక్కడికి వచ్చిన తర్వాతే దర్శి ప్రజల్లో ఉత్సాహం నెలకొంది అని అనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకంటే మొన్న నేను లాస్ట్ క్రిస్మస్ వేడుకల్లో కూడా చూస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా కొంత పండగని ముందుకు జరిపారేమో అనిపిస్తోంది, మన పొంగల్ పండగని, సంక్రాంతిని. ఎస్, తప్పకుండా వెంకట గారు ఈ రోజు సుమారు 50,000 మందిని ఇక్కడికి, ఎందుకంటే రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటి పండుగ ఏంటంటే ఇటువంటి ఎడ్ల పందాలు. కరెక్ట్ కరెక్ట్. రైతాంగానికి, గ్రామ సీమలు, పల్లె సీమలకి పిలవకుండా ఎడ్ల పందాలంటే అంతకు మించిన పండుగ మరొకటి లేదు రైతాంగానికి. మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అన్ని పండుగల కన్నా పెద్ద పండుగ ఏదైనా రైతుల కంటే ఎడ్ల పందాలు. 50,000 మందిని ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో భోజనాలు కూడా ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ కన్నా ముందే ఒక పండుగ తీసుకొచ్చినటువంటి ఘనత మా గరికపాటి వెంకట గారిది. అదే విధంగా మా జనసేన ఇన్ఛార్జ్ ఇక్కడ రమేష్ గారు, అదే విధంగా మా రైతు అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో రైతాంగం అంటే ఏంటి, రైతుల పట్ల సమస్యలు అంటే ఏంటి, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు మా సేనయ్య. ఆ విధంగా ఈ రోజు దర్శి నియోజకవర్గం పల్లె గ్రామాలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం, రైతాంగానికి 4 రోజుల పాటు 6, 7, 8, 9 తేదీల్లో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఒక పక్కేమో ఎంటర్టైన్మెంట్, ఒక పక్క ఎడ్ల పందాలు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా ఎడ్ల పందాలకే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇది ఏంటంటే ఒంగోలు జాతి ప్రపంచంలోనే ఒక గొప్ప జాతి ఏంటంటే ఒంగోలు జాతి. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఎడ్ల పందాల నిర్వహణకు అనేక అడ్డంకులు ఉన్నాయి. నేను వ్యవసాయ మంత్రి అయిన తర్వాత అడ్డంకులన్నీ ఏమీ లేకుండా క్లియర్ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, మా సాంబశివరావు గారే అప్పుడు అక్కడ ఉన్నటువంటి రామరెడ్డి, దామోదర్ రెడ్డి గారు, మా సాంబశివరావు గారి పట్టుదలతోటి నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఎడ్ల పందాలు జరిపి తీరాలి అని చెప్పి అంతకు ముందు ఉన్నటువంటి అడ్డంకులు, హైకోర్టు అడ్డంకులు ఉండేటువంటి దాన్ని అన్నిటినీ అధిగమించి నిరంతరంగా ఎడ్ల పందాలు జరుపుకునేటువంటి అవకాశాన్ని నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే దీన్ని క్లియర్ చేశాం. ఇది ఎందుకంటే మీకు కూడా మీ నోటీసులు ఉండదు. ఆ విధంగా రైతాంగానికి ఒంగోలు జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. బ్రెజిల్ పై ఒంగోలు జాతిని మనకన్నా ఎక్కువ సంఖ్యలో బ్రెజిల్లో ఒంగోలు జాతిని పోషిస్తూ ఉన్నారు. మనం కూడా ఒంగోలు జాతిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలు కూడా సహకరించాలి. ఇటువంటి జాతీయ స్థాయి ఎడ్ల పందాలు ప్రోత్సహించాలి. ఒంగోలు జాతి మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఒంగోలు జాతిని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వాలు సహకరించాలి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి పందాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలను కూడా నేను చంద్రబాబు గారిని కోరాను. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే వీటికి అసలు కొంత ఫండ్ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఒంగోలు జాతి ఇంకా పెంచి పోషించాలంటే రైతుల్లో కూడా ప్రోత్సాహం అవసరం. రైతులకు కూడా ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఇటువంటి జాతీయ స్థాయి పందాలకి కొంత ఫండ్ కూడా క్రియేట్ చేసి ఇటువంటి రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ యొక్క పందాలని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తే ఇంకా ఒంగోలు జాతి మీద అనేక మంది ఇటువంటి ఎడ్ల జాతులు ఒక్కోటి రోజు ₹1 కోటి అమ్ముతా ఉంది. ఆ జాతిని ఇంకా బాగా మనం ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పందాలకు కొంత ఫండ్ ప్రోత్సహించి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలని నేను రాష్ట్రంలో అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా దీన్ని ప్రోత్సహించాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైతు సంఘం నేతగా శ్రీనివాస్ గారు ఎలా అనిపిస్తోంది ఎడ్ల పందాలు చూస్తుంటే? ఇక్కడ అదే తెలుగు రైతు అధ్యక్షులుగా ఇక్కడ ఈ రోజు ఒక పండుగ వాతావరణం. పుల్లారావు గారు చెప్పినట్టు సంక్రాంతిని వెంకట గారు ముందుకు జరిపారు. దర్శి ప్రాంత ప్రజానీకానికి ఇప్పుడు దర్శికి ఈ చుట్టుపక్కల నుంచి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వాళ్ళు కనపడుతున్న వాళ్ళు ఒక 60-70 గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు నాకు కనిపించారు. పలకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా ఇంతమంది ఖచ్చితంగా రావడం అనేది జరగదు. స్వచ్ఛందంగా తరగడం అలాంటిది ఎవరికి వాళ్ళ ఇంట్లో ఒక కార్యం జరుగుతున్నట్టుగా భావించి వచ్చామంటే ఎట్లా ఒంగోలు జాతి ఎట్ల యొక్క బల ప్రదర్శనకి
ఉన్నటువంటి విలువ అది. Yes. అందుకనే మా పుల్లారావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒలింపియాడ్ గేమ్స్ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మస్కిట్ కి ఒంగోలు జాతి గిత్త నమూనాను పెట్టి దాన్ని వీరా అనేటువంటి పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని గుర్తింపు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఈ రోజు ప్రజలు ఒంగోలు జాతి నాణ్యమైన ఒంగోలు జాతి బ్రీడ్ కావాలి అంటే ప్రజలకెళ్ళే ఎక్కువ మంది చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఒక ఇంటి ముందు ఒక ఒంగోలు జాతి గిత్త, దాని వంగి వాలినటువంటి కొమ్ము, దాని చురుకైనటువంటి తోక, దాని పొదునైన చూపు ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది. అది ఒక ఇంటి ముందు ఒంగోలు జాతి గిత్త ఉన్నది అంటే వాడు మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నా కూడా ఆ అందం రాదు. అది రైతుల్లో ఉండేటువంటి భావన. మేము చూస్తుంటాం ఇప్పుడు కూడా నిజమైన జాతి గిత్తలు ఎవరింట్లోనైనా అరకదుండే అయినా ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వెళ్ళి వాటిని చూస్తారు. అంత ప్రాశస్త్యం కలిగినటువంటి ఒంగోలు జాతి అది రాజస్థానికి, అందానికి, బల ప్రదర్శనకి అన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం. దాన్ని ప్రోత్సహించాలి. గతంలో పుల్లారావు గారు ఏ విధంగా అయితే ప్రభుత్వ అధికారంలో చేశారో అదేవిధంగా రేపు రాబోయేటువంటి మా ప్రభుత్వంలో మరింత ప్రోత్సహించి ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ ఒంగోలు జాతి బ్రీడ్ని తయారు చేసేదానికోసం శాయశక్తిలో కృషి చేస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకట గారికి సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శి నుంచి స్టేట్ వైడ్ లీడర్ గా అందరికీ పరిచయం. జనసేన అంటేనే ఆవిడ గుర్తుకొస్తారు ఫస్ట్. మన స్పోక్స్ పర్సన్ జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, ఆమెతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి అరుణ గారు, ఎలా ఉన్నారు? రెగ్యులర్ గా మిమ్మల్ని అక్కడ చూస్తాం అనుకోండి, బట్ ఇక్కడ మీ ఊరికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం బాగా అనిపిస్తోంది. ఇక్కడ జనసేనలో ఎప్పుడైతే వెంకట గారు వచ్చారు అప్పటి నుంచి దర్శిలో కొంచెం ఊపు ఉత్సాహం మీ జన సైనికుల్లోనూ సేమ్ టైం టీడీపీ క్యాడర్ లో కూడా కనిపిస్తా ఉంది. అన్ని పండుగల్ని ఆయన దగ్గరుండి జరిపించడము, కాస్త ముందుకు తీసుకొచ్చేసి ప్రజలందరిలో కూడా ఆ పండగ వాతావరణం తీసుకురావడం అనేది చాలా బాగా అనిపిస్తుందని ప్రజలంతా చెప్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? మీరు వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. తప్పకుండా అండి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ రోజు రిబ్బన్ కటింగ్ వచ్చి వెళ్ళాను. ఈ రోజు ఇక్కడ చాలా మంది ఆస్పిరెంట్ల కింద ఉన్నారు, గతంలో కూడా ఇక్కడ నాయకులుగా పనిచేసి ఉన్నారు. కొత్తగా ఒక వ్యక్తి వస్తే ఏంటంటే ఈయనకి కనుక కొంచెం తలపోగుంటే అవతల వాళ్ళు కలవరాజు ఒక కారణం అయింది. బట్ ఈయన చాలా తగ్గి అందరినీ కలుపుకొని చాలా లాయల్ గా పార్టీని అందరినీ ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. రెండోది ఏంటంటే ఈయన చేస్తున్న ఈ కార్యక్రమాల మూలంగా ఇప్పటి వరకు ఎప్పుడు మా జిల్లాలో ఇంత పెద్ద స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించి ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు. ఎడ్ల పందాలు అనేది మొదటిసారి మా జిల్లాలో ఇంత పెద్ద జరగదు. నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసినది ఈ స్థాయిలో జరగలేదు. మీ జిల్లానే కదా? ఒంగోలు జాతి ఎడ్లు ప్రపంచ స్థాయి ప్రఖ్యాతిగాంచినవి కాదు. అయినా సరే మా జిల్లాలో ఆ ఎడ్ల కొరత ఉంది. ప్లస్ ఈ పందాలు కూడా ఇంత పెద్దగా ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇది. ఇక్కడ ఈ కార్యక్రమం వల్ల మాకు ఒకటి ఏమర్థమైందంటే దర్శిలో జనసేన అభిమానులు ఎంత నిగూఢంగా దాగున్నారు అనేది మాకు అర్థమైంది. అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని మేము జనసేన సపోర్టర్స్ అని చెప్పేసి ఇంత ధైర్యంగా వచ్చి పాల్గొన్నారు. నిజంగా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు అధికార పక్షము రెండు పార్టీల మధ్య పొత్తు గురించి తగాదులు పెట్టడానికి ట్రై చేస్తా ఉంది టీడీపీకి జనసేనకి మధ్యలో. ఈ కార్యక్రమంలో నాకు ఇక్కడ అర్థం ఏంటంటే జనసేన టీడీపీ మేము కలిసిపోయి ఎంత సక్సెస్ఫుల్ గా పార్టీని ముందుకు తీసుకెళ్తాము, రాష్ట్ర అభివృద్ధి మా ఎజెండా, అందుకే మా జెండాలు కలిసాయని చెప్పి చెప్పడానికి ఇది ఒక వేదిక కనిపిస్తుంది. చూసినట్లయితే టీడీపీ అలాగే టీడీపీ కండువాలు, జనసేన కండువాలు, కార్యకర్తలు కూడా కలిసి ఉత్సాహంగా ఈ సంక్రాంతిని 2-3 రోజులు ముందే జరుపుకుంటున్నారు. ఆల్మోస్ట్ మా జిల్లాలో ఒక వాతావరణం క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఒక ఓన్లీ మా దర్శి కాన్స్టిట్యున్సీ లేదంటే ఈ చుట్టుపక్కల కాదు, గుంటూరు జిల్లా నుంచి జిల్లా మొత్తం నుంచి కూడా ఆయన అందరినీ పిలుచుకొని ఇక్కడ ఒక ఘనంగా పండుగ క్రియేట్ చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో దర్శి అనేది అసెంబ్లీలో చెప్పడానికి ఉదాహరణ. ఆయన ఏదైతే ఆశిస్తున్నారో అది జరగాలని, ఆయనకు మా అందరి సపోర్ట్ తప్పకుండా ఉండిద్దని, అధ్యక్షుల వారి సపోర్ట్ 100% ఉండాలని, ఈ టికెట్ గెలిచి ఎవరికి ఇచ్చినా సరే ఈ టికెట్ గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం. సూపర్ అండి, మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.